టీసీసీ అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి గారు ప్రెస్ మీట్లా మాట్లాడడం జరిగింది. దయచేసి మీకు ఒక విజ్ఞప్తి. గౌరవ మాజీ మంత్రివర్యులు జోగురామన్న గురించి ఉద్యమ సమయంలో డబ్బులు తీసుకొని తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చిందని చెప్పి నిన్న ఏదైతే భోజారెడ్డి గారు మాట్లాడిందో ఒక్కసారి దయచేసి వీడియో ఈ అభివృద్ధిని చూసి భయపడి చిల్లర రాజకీయాలు చిల్లర మాటలు మాట్లాడు బీజేపీ నాయకులు మాట్లాడుకోవాలని చెప్పి మరి అడ్డి భోజారెడ్డి గారు నిన్న మీరు మాట్లాడుతూ ఏదైతే మీ ముఖ్యమంత్రి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల కన్నా ముందు కేసీఆర్ గారు రుణమాఫీ చేసిండు, రుణమాఫీ చేసినంత మాత్రాన కేసీఆర్ కోట్లేయరు, రైతులందరినీ వెంటనే పోయి రైతులందరూ మీరు 2 లక్షల రూపాయల రుణం తీసుకొని డిసెంబర్ 9వ తారీఖు నాడు నేను సోనియా గాంధీ జన్మదినం నాడు మేము అధికారంలోకి వచ్చిన డిసెంబర్ 9వ తారీఖు నాడు రైతులందరి రుణమాఫీ ఏకకాలంలో చేస్తా అన్నటువంటి వ్యక్తి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 9కి రైతు రుణాలు మాఫీ చెయ్యకపోగా మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని దేవుళ్ళ మీద ఒట్టేసి మొన్న పార్లమెంట్ ఎలక్షన్లలో అన్ని దేవుళ్ళ మీద రాష్ట్రంలో ఏ జిల్లాకు పోతే ఆ జిల్లా, చివరికి ఆదిలాబాద్ జిల్లా బాసర సరస్వతమ్మ మీద ఒట్టు పెట్టి 15వ తారీఖు ఆగస్టు 15వ తారీఖు లోపల రైతులు తీసుకున్న 2 లక్షల రుణం మాఫీ వరకు మొత్తం ఏకకాలంలో మాఫీ చేస్తా అన్న వ్యక్తి మరి మొన్న 15వ ఆగస్టు అయిన తర్వాత కూడా కేవలం 30% మంది రైతులకు రుణం మాఫీ చేసి 70% మంది రైతులు మరి రుణమాఫీ కాలేదని చెప్పి వాళ్ళు కడుపు మంటతోని రోడ్ల మీదకి వచ్చి కేవలం నిరసన తెలిపిండు రైతులు. అటువంటి రైతుల్ని నిర్దాక్ష్యంగా మరి కేసులు పెట్టి అరెస్ట్ చేసి మీరు స్టేషన్లో ఉంచితే దానికి మేము రైతులకు మద్దతుగా మా గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు జోగురామన్న గారు రైతులు భయపడే పని లేదు, నిరసన తెలిపే హక్కు రైతులకు ఉన్నది. ఈ రాష్ట్రంలో పట్ట పగలు నిట్ట నిలువున రాష్ట్రంలో ఉన్న రైతుల్ని మోసం చేసిన వ్యక్తి ప్రభుత్వ అధినేత కాబట్టి, స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే రైతుల్ని మోసం చేసిండు కాబట్టి మరి ఈరోజు రైతులు రోడ్ల మీదకి వచ్చి నిరసన చేస్తే నేను బాధాప్తా మీరు సన్యాసులు అని చెప్పి మిమ్మల్ని ఎందుకనర్థం స్వయంగా ఉన్న డిసిసిబి బ్యాంకుల్ని దాదాపు 70% మందికి ఈరోజు రుణమాఫీ కాలేదు. దమ్ము ధైర్యం ఉంటే మీరు జైనత్ పిఎస్సిఎస్కి రండి, జైనత్ బ్యాంకుకు రండి. అక్కడ మహారాష్ట్ర బ్యాంకులో 1700 మంది పేర్లు కేవలం నేను జైనత్ మహారాష్ట్ర బ్యాంకు చెప్తున్నా 1700 మందికి రుణమాఫీ రాని వాళ్ళ పేర్లను బయట బోర్డుకు పెట్టిండు. సిగ్గు శరం ఉంటే మీకు. రైతులు కడుపు మంటతోని ధర్నాలు చేస్తే రైతుల పక్షాన మీరు మాట్లాడాలా. మా ముఖ్యమంత్రి తప్పు చేసిండు, ఆనాడు డిసెంబర్ 9 అన్నాడు, మొన్న 15 ఆగస్టుకు మాఫీ చేస్తానన్నాడు. మా ముఖ్యమంత్రి తప్పు చేసిండు కాబట్టి మీ రైతుల కోసం మేము ముఖ్యమంత్రి దగ్గరికి పోయి మాట్లాడతామని చెప్పి మీకు సిగ్గు శరము లజ్జ మానం ఉంటే ఈ రోజు కన్నా మీరు మీ ముఖ్యమంత్రితో మాట్లాడి ఒక క్లారిటీ రైతులకి ఇవ్వండి. ఇప్పటికన్నా మీకు క్లారిటీ ఉన్నదా? మీరు సన్యాసులు కాకుంటే ఏమంటారు మిమ్మల్ని? మీరు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఏమంటున్నారు? చెంచాలు అంటున్నారు. నేను ఇప్పుడు ప్రెస్ మిత్రుల ద్వారా మీకు చెప్తున్నా, చెంచాలు ఎవరిని అంటారో తెలుసా? మేము ఒకటే పార్టీకి కట్టుబడి ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీకి కట్టుబడి ఉన్నాం. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ప్రతిపక్ష హోదాలో ఉండమని అన్నారు. సన్యాసులారా, కేవలం ఒక్క నెల రోజులు కూడా కాలేదు, అధికార దాహం కోసం, డబ్బు కోసం,
పదవుల కోసం మీరు పార్టీలు మార్చిన వ్యక్తులు మీరు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని చెంచాలంటారా? అనే హక్కు మీకు నైతిక హక్కు ఉన్నదా అని చెప్పి నిన్న ప్రెస్లో మాట్లాడిన వాళ్ళందరికీ నేను చెప్తున్నాను. చెంచాలంటే ఎవరిని అంటారు? అధికారం కోసం, డబ్బు కోసం పార్టీలు మార్చే వాళ్ళని చెంచాలంటారు తప్ప పార్టీకి కట్టుబడి ప్రజలు ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రతిపక్షం, పక్షం హోదా ఇస్తే పక్షంలో ఉండే వ్యక్తులం మేము. ఈరోజు ప్రజలు మాకు ఏమిచ్చిండ్రు? వాళ్ళకి ఇలా రైతుల సమస్యలు ఉంటే కొట్లాడే హక్కు మాకు ఇచ్చిండ్రు. ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుల్ని మోసం చేసిండు కాబట్టి సిగ్గు శరం మీకు ఉండాలా? మీకు కొంచెమన్న ప్రెస్లో మాట్లాడుతున్నారు. మొన్న రైతులకు వానాకాలం నుంచి ఇప్పటి వరకు రైతు భరోసా మీరు ఎకరానికి 15,000 వేస్తామని చెప్పి ఇప్పటి వరకు రైతులకు రైతు భరోసా వేయకపోగా రేపు రెండో పంట రైతులు వేసుకునే సమయం ఆసన్నమైంది. రైతులకు రైతు భరోసా ఇవ్వలేదు. రైతులకు 70% మందికి లోన్లు మాఫీ చేయలేదు. 12,000 ఇస్తానని చెప్పి రైతు కూలీలకు ఇలా మీరు మోసం చేసిండ్రు. కౌలు రైతులు తీసుకున్న వాళ్ళకు రైతు భరోసా ఇస్తానని చెప్పి రైతుల్ని మోసం చేసిన వ్యక్తులు ప్రభుత్వం మీది. బాధాప్త రైతుల పక్షాన మేము పోరాడతాం. రేపు ఈ 15 రోజులలో ఈ 70% మందికి రుణమాఫీ కాకపోతే ఇంతకన్నా పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం రైతుల కోసం. రైతు భరోసా కూడా వర్షాకాలంది. రేపు నవంబర్లో రెండో పంటకు మీరు రైతు భరోసా ఇవ్వకపోతే ఇదే రైతులతో పెద్ద ఎత్తున ఖచ్చితంగా నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేస్తాం. ఖచ్చితంగా రైతుల పక్షాన నుండి పోరాడతామని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ మా అధ్యక్షుడు కానీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా రైతుల కోసం మేము ఖచ్చితంగా పోరాడతాం. దయచేసి ఇప్పుడు కూడా చెప్తున్నా, మీకు ఇంకా మీకు ఏమైనా సిగ్గు, శరము, లజ్జ ఉంటే పార్టీ కనీసం మార్చినందుకు ఇగో ఈ బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి మేము అధికార పార్టీలకు వచ్చినాం, ఇగో రైతులకి మేలు చేస్తామని చెప్పి రేపు ప్రెస్ మీట్ పెట్టి మీరు రాని 70% మంది కూడా మేము రుణమాఫీ చేపిస్తాం, మన వానాకాలంలో ఇవన్నీ రైతు భరోసాని ఇప్పిస్తామని చెప్పి రైతులకు భరోసా ఇవ్వండి. దయచేసి నేను చెప్తున్నా, మీకు ఇప్పటికీ నేను చెప్తున్నా ఖచ్చితంగా ఇంకా 15 రోజులు రాకపోతే రైతుల పక్షాన ఇంతకన్నా పెద్ద ధర్నా జరుగుతుంది. మీరు మమ్మల్ని అరెస్ట్ చేస్తాం, జైల్లో పెడతాం, కేసులు పెడతామని చెప్తే భయపెడితే భయపడే వాళ్ళం కాదు. అనేక ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో ఎన్ని కేసులు పెట్టినా భయపడలేదు మేము అప్పుడు. ఈ రోజు కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నాం, మేమందరం కూడా మా పార్టీ అధ్యక్షులు జోగురామన్న గారు కూడా రైతుల కోసం మీరు ఎన్ని కేసులు పెట్టినా ఖచ్చితంగా రైతుల పక్షాన మేము వాళ్ళకు పూర్తి రుణ విముక్తి అయ్యే వరకు, రేపు రైతు భరోసా వచ్చే వరకు కూడా మీ ప్రభుత్వంతో కొట్లాడుతూనే ఉంటామని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. మరి దయచేసి ఇంకొకసారి గౌరవ జోగురామన్న గారి గురించి భోజరెడ్డి గారు ప్రతిసారి ప్రెస్ మీట్లో చూస్తున్నా, మీ ప్రభుత్వాయంలో అసలు సిగ్గు శరం ఎందుకు మీకు లేదో ఇంకా అర్థం కాకలేదు. 10 సంవత్సరాలు ఇదే జోగురామన్న వెంబడి ఉండి 10 సంవత్సరాలు పదవులు అనుభవించి ఒక రైతు బంధు అధ్యక్షునిగా, జిల్లా అధ్యక్షునిగా ఉండి ఎన్నో ప్రెస్ మీట్లల్లా 10 సంవత్సరాలల్లా ఒక్కసారి కూడా రైతులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయలేదు అని చెప్పి చెప్పిన మీరు ఈరోజు రైతుల పక్షాన ఉండి పోరాడకపోగా రైతులకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వం మీ ముఖ్యమంత్రి సంకనాకకుడ్రపై వాళ్ళకు రైతులకు పూర్తిగా రుణమాఫీ అయ్యే వరకు రైతుల పక్షాన ఉండాలని చెప్పి మీకు ఆ బుద్ధి ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పి మనసారా ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను మీకు